సినీ హీరోయిన్స్ చాలా క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం వాళ్ళకి అందంతో పాటు సక్సెస్ని కూడా ఇస్తాయి. అందుకే మోడర్న్గా కంటే ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడే వారి అందం ఇంకా రెట్టింపు అవుతుంది. అలా యువరాణిగా మెప్పించిన ముద్దు గుమ్మలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు అనుష్క శెట్టి. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో యువరాణిగా మెప్పించి మన అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే మగధీర చిత్రంలో యువరాణి మిత్రవింద పాత్రలో మెప్పించింది కాజల్ అగర్వాల్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేశారు. మిత్రవిందగా మన కాజల్ ఈ మూవీలో అదరగొట్టేసిందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే రీసెంట్గా 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సీతారామం. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్ జహాన్ పాత్రలో ఆకట్టుకుంది మన మృణాల్ ఠాగూర్. సీతారామం సినిమాతో ఈ ముద్దుగుమ్మకి మంచి పేరు వచ్చిందనే చెప్పుకోవచ్చు. హీరోయిన్ కేథరిన్ త్రిషా కూడా సోషియో ఫ్యాంటసీ బింబిసారా సినిమాలో యువరాణి ఐరా పాత్రలో యాక్ట్ చేసి అందరి మన్ననలను అందుకుంది. బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణిలో రాజకుమారి వశిష్ఠాదేవి పాత్రలో యాక్ట్ చేసింది మన శ్రియా సరన్. ఇప్పటికీ కూడా తను మూవీస్లో హీరోయిన్గా కంటిన్యూ అవుతూనే ఉంది. పొన్నియిన్ సెల్వన్లో శత్రువులకు యుక్తులను ముందించే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసే యువరాణి కుందావై పాత్రలో ఆకట్టుకుంది మన త్రిష. శోభిత ధూళిపాక పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సినిమాల్లో యువరాణి వనితగా కనిపించి అందరినీ మెప్పించింది. ఇకపోతే విజయ్ పులి మూవీలో యువరాణి మందాకినిగా నటించి అందరినీ మెప్పించింది హన్సిక. అయితే ఈ చిత్రం మనం ఆశించిన ఫలితాన్నైతే అందుకోలేకపోయింది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.